హాయ్ ఆల్, వెల్కమ్ టు రాజీస్ వరల్డ్. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ ఫస్ట్ అయితే సండే మార్నింగ్ చాలా కూల్గా ఉంది. ఈ సండే స్పెషల్ ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట. అది కూడా నా స్టైల్లో కాదు, మా అత్తగారు ఏ స్టైల్లో ఫిష్ పులుసు అయితే చేస్తారో మీకు అది ఇప్పుడు నేను చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ పచ్చిమిర్చి కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని అవి కొంచెంసేపు మగ్గించుకోవాలి. కొంచెంసేపు గోల్డెన్ కలర్లో వచ్చే వరకు అలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా కొంచెంసేపు ఈ ఆనియన్స్ని కూడా మూత పెట్టి అలా కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకున్నాం. తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసుకొని ఈ అల్లం పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు 2 minutes అలా ఉంచుకుందాం మూత పెట్టుకొని. తర్వాత కడిగి పెట్టుకున్న చేప ముక్కలను అయితే ఇందులో వేసేసుకుందాం. ఇందులో వేసుకొని గరిటతో తిప్పకుండా కొంచెం గిన్నెతోనే తిప్పుకుంటూ కలుపుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి గిన్నెతో అలా తిప్పుకుంటూ మూత పెట్టుకుందాం. ఈ విధంగా కొంచెంసేపు మగ్గాక తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కొంచెం కదిపి కారం అయితే వేసుకుందాం. నేనైతే ఇవాళ మా అత్తగారిని చేపల పులుసు అయితే పెట్టమన్నాను. నేనేమో ఫ్రై చేద్దాం అనుకున్నాను. ఇంకా మా అత్తగారు అయితే పులుసు పెట్టేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫ్రై చేస్తాను. ఆ ఫ్రై వీడియో కూడా పోస్ట్ పెడతాను, ఇందులోనే ఉంది. ఈ విధంగా చేపల పులుసుని కారం వేసి గరిటతో మాత్రం కలపకుండా చక్కగా నిదానంగా గిన్నెతో ఇలా ఊపుకుంటూ పెట్టాలి. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుందాం. తర్వాత ఇందులో చింతపండు పులుసు పోసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు పులుసుని తీసి ఈ విధంగా పోసుకొని కొంచెంసేపు మళ్ళీ ఒకసారి గిన్నెతో అలా కదిపి మూత పెట్టుకొని కొంచెంసేపు మగ్గించుకుందాం. మనం ఈరోజు చేపల పులుసు ఎవరైతే వండుతున్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ పులుసు ఎంతమందికి నచ్చిందో ఈ చేపల పులుసు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫ్రై కూడా ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడైతే ఈ విధంగా చేపల పులుసుని కొంచెంసేపు ఇంకొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా మళ్ళీ కొంచెంసేపు మగ్గించుకుందాం. పులుసు కొంచెం మరీ ఎక్కువగా కాకుండా కొంచెం తక్కువే పెట్టారు, అంటే పిల్లలకి నాకే కానీ కొంచెం తక్కువే పెట్టారు. ఈ విధంగా కొంచెంసేపు ఇలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మళ్ళీ కొంచెంసేపు మగ్గించుకుందాం. సాల్ట్ సరిపోతే కొంచెం సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర. పులుసు చక్కగా మగ్గిపోయింది చూసారా. ఈ విధంగా ఉడికాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు కలుపుకోవాలి. చూద్దురు కానీ నేను ఫిష్ ఫ్రై ఏ విధంగా చేస్తానో చూడండి. ఫస్ట్ అయితే చేప ముక్కలు కడిగి చక్కగా పెట్టుకొని అందులో కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం అల్లం పేస్ట్, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా. ఈ పొడి వీడియోలు కూడా నేను మీకు చూపిస్తానన్నాను కదా, ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి. ఈ విధంగా ఈ ముక్కలన్నిటి మీద వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ముక్కలన్నిటిని చక్కగా చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా చేత్తో కలుపుకుంటూ చక్కగా ముక్కలకి మసాలా అనేది పట్టించాలి. ఈ విధంగా ముక్కలకి పట్టించాక కొంచెంసేపు మూత పెట్టుకొని అలాగే ఉంచుకుందాం. మూత పెట్టుకుందాం కొంచెంసేపటికి, అరగంటకి, 1/2 hourకి. తర్వాత తీసి చక్కగా ఆయిల్ పోసుకొని అందులో చేప ముక్కలను అయితే నిదానంగా పెట్టుకొని కొంచెంసేపు సిమ్లో, మరీ సిమ్లో కాకుండా చక్కగా పెట్టుకొని ఈ విధంగా ఫ్రై అయితే చేశాను. ఇప్పుడు వేడి అన్నంలో చేపల పులుసు ఫ్రై చేసుకొని తినేయాలి. సో నా వంట ఎలాగుందో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.